మంచిగా అనిపిస్తాను తెలుసా అంటే నీ దగ్గర ఉన్న కొద్ది నీకు మంచిగా అనిపిస్తాను అంటే కూర్చో చెప్పరాదు. ఎందుకు వచ్చినావు? రోగం తక్కువ అయిందా? కాలే ఇంకా. అయితే రోగం తక్కువ కాకపోతే పిల్లగాళ్ళు చూసినావా? ఇద్దరు పిల్లగాళ్ళు దేవలోకం పోయి దేవమానికం, నాగలోకం పోయి నాగమానికం ఆ గండుమూతి రామదీర్ఘను పట్టుకొచ్చిరట. ఆ పిల్లగాళ్ళ తీసుకొచ్చి ఆ రామదీర్ఘ తలకాయ నూరి రోడ్ల నూరి నేను తలకాయ ఔషధం పెట్టుకుంట ఆ పిల్లగాళ్ళ తీసుకొచ్చి పోతాను. చెవులు పని చేస్తానయ్యా. అటే పోతారు అంతా ఇప్పుడు నేను ఏం చేయాలి? నీ దగ్గర ఏం లేదు, ఆ మందులు తీసుకెళ్ళి నీకు పెడితే నీ రోగం నివారణ అయిపోతుంది. ఆ పిల్లగాళ్ళకు సగం రాజ్యం ఇస్తాను. వాళ్ళు రాజ్యం నీతో మాట్లాడలేదు. నువ్వు చెప్పినట్టే నింటా. ఆంటీలు అయిపోయినాయి అన్ని మొత్తం. ఇప్పుడు సెటప్ బాక్స్లే ఆంటీలు లేవు. ఆంటీలు వస్తలేవు. ఆంటీలు ఎరగట్టే చెప్పు. నువ్వు చెప్పినట్టు చేస్తానే. ఏదన్నోడు చెప్పు. ఏదన్నోడు చెప్పు. ఏదన్నోడు చెప్తే నువ్వు చెప్పింది చేస్తా. వాళ్ళని దోస్తే అటే పోతారు అనుకున్నా. చెప్పండి. ఇటే వచ్చి ఇంకేం చెప్పండి? నాకెక్కడి రోగం అంత ఏంది కాదు. ఇక నువ్వు మొన్న లేపుతా లేవనే నాకు ఇది నాకు నేనే లేపుతాను చూడు. ఎట్లా దని దని ఎట్లా కూడా అగో దని దని చూడు. గట్టగా స్మెల్ చూడాలి. అయ్యా ఇక చూడు చాలా చూపెట్టాను. చూడు కాలెట్లు లేపాంది. మస్తు లేపాను. అంటే నాకు ఊర మొత్తం నా ఒంటి మీద కాలే. ఊర మొత్తం ఒంటి మీద ఆ పేర్లు చెప్పి మన పొలవాళ్ళకి దిగే వరకే నన్ను రోగం మొత్తం నివారణ అయిపోయింది. పొలగాళ్ళు పుణ్యాత్తులు గుణవంతులు వాళ్ళు అడుగు పెట్టాగానే నీ రోగం నివారణ అయిపోయిందా? అది గంగరగా చూసుకోమన్నా వచ్చినాయి. అయితే నీ రోగం పోయింది కానీ ఆ ఇద్దరు పిల్లగాళ్ళు ఏనాడు దేవలోకం పోయి దేవమానికం, నాగలోకం పోయి నాగమానికం అన్ని రామయ్యకం పట్టుకొని వచ్చిండు. వాళ్ళు వచ్చినందుకు అలా కడిపిసారా చేసి కింద వాళ్ళకి అన్నం పెట్టి సాగదు. రాజ్యం ఇస్తాం, దేశం ఇస్తాం. రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చుడే వాళ్ళకి ఒప్పుకున్నాం కదా. ఒప్పుకున్నాం ఇట్లేనా? లేదు నారాత పాడుగా నారాత మీద మన్ను పోయా. మంచిదే. నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేసుకుంటే నువ్వు రాజ్యం కొడుకులు ఆపిటినా సారథ్య బిడ్డలు అయితే ఓయ్యా నువ్వు తీసుకురాపో. ఇలాగనే తీసుకొని నువ్వు తీసుకోండి రా. అయ్యో నువ్వు ఎట్లా పోతావు? నువ్వు దాశాలు పోతారు, వాళ్ళే తీసుకొస్తారు. ఒకవేళ ఈయన పోయి చూసిన టైం ఉంటే బంగారు సాయ ఎండి సాయ కనబడ్డ టైం నుంచే బయట పడుతుంది. అందరూ కూర్చుంటాడు. ఎక్కడ ఎవరు కూర్చునే పెడితే నేను కూర్చునే పెట్టిస్తా. అదే ముందరి నీకు నా ఉపాయం నాకున్నది, ఎవరి ఉపాయం వాళ్ళకున్నది. రంక నేర్చిన నేను బొంక నేర్వలేదా? ఎట్లయితే గట్లా అదే మరి ఎంత గారి పోరగల్ల ప్రాణం తీద్దామంటే ఎట్లా కలుస్తలేకపాయే. ఎక్కడ పోతారా పోరగల్లారా? మీ ప్రాణం ఎక్కడ అప్పనంటాంది. ఆ భర్తను ఆ చోట కూర్చుండ పెట్టింది దాశోళ్ళ దోరింది పొలగల్ల దగ్గర. పొలగల్ల వచ్చేవరకల్లా అన్నాలు వండుదా అన్నాలు వండి అన్నము లోపల మరి నాడు పాముల పంటి ఈసాలు తెల్ల కొండి ఈసాలు కలుపుతా. అన్నం పొరగల్లకు పెట్టి పొరగల్ల ప్రాణం తీస్తా అని చెప్పింది. దాసులు వేరు పొరగల్ల తీసుకెళ్ళడానికి వాళ్ళ సంగతి ఆ చోట ఉండంగా అందువల్ల వాడకు మధ్యలో
నేత లేకుండా ఏర్పడకుండా అన్నం మొత్తం కలగలిపి చేసింది కలగలిపి చేసింది కన్న తల్లి కడగు పెట్టింది 7 దాసులు పిల్లగాళ్ళని తీసుకొచ్చి సిరివంచ వరకు కూర్చుండబెట్టారు 7 దాసులు చూసినారా ఎండి రాజు బంగారు రాజు దేవకన్య నాగకన్య 7 సంవత్సరాల అవతల ఉన్నా గన్ను మూతి రాజులు కూడా తీసుకొచ్చిండ్రు మరి లోకిళ్ళ బేటికి రమ్మని చెప్పంగా వచ్చిండ్రు సిరివంచ వరుగుల మీద సిరిసాపలేసి ఆ పిల్లగాళ్ళను ఆ దేవగన్యల నాగగన్యల రామజిలికను వాసోడ కొలువు తీరుండ పెట్టంగా పోతానని చెప్పి వంటశాల నుంచి బయటకు వచ్చింది భాగ్యం పిల్లగాళ్ళ వచ్చి కదా ఆ పిల్లగాళ్ళతో నేను కూడా కూర్చుంటే నాకు నీకు తెలిసా నాకు తెలిసి చెప్పని చెప్పుకున్నాను మనసు పోయి మాట అంటే అనుకో మళ్ళీ మా ఇంటికి నీకు ఎంత సీట్ పెడతా పులగాండోడా అగాల కొరకే ఆలమంద ఆడినా నువ్వు పులగాండోడా ఎంత లేదు ఆగు నువ్వు అడుగుసా కూర్చుండబెట్టింది 4 పరగలు ఏమో తిరువంచ వరుగుల మీద కూర్చున్నారు భర్త అక్కడ కూర్చున్నాడు వెనుక భర్త ఆయన అక్కడ కూర్చున్నాడా ఆయన అక్కడనే ఆపింది వంటశాల లోపల ఎలా వచ్చిన కన్న తల్లి మరి ఏనాడు పాలు పోసిన పరమన్నం పట్టుకున్నది హరి రామ ఓ రామ అయోధ్య రాఘవా హరి రామ ఓ రామ పాలు పోసిన పరమన్నం కన్న తల్లి ఈసారి నిన్నల్లా చెత్త మొత్తం మారిపోతుంది చెత్త మొత్తం పచ్చగా మారుతుంది ఎండి సాయ పోతుంది బంగారు సాయ పోతుంది కూరగాయల్లో పోతుంది కూరగాయలు వచ్చినాక నా ఇంట్లో నేనుంటా వాళ్ళేమో కాచుకుంటారా అని ఈ పావుల పంటి ఈసారి కలిపి తెల్లకుండి ఈసారి కలిపిన పరమాన్నం పట్టుకున్నది ఈ ఇద్దరు లోపలారు అన్నవల్ల ఎండి కొడుకు బంగారు సాయ బంగారు కొడుకు ఏనాడు అన్నం పెట్టింది అన్నం పెట్టినప్పుడు చూసిన 2 పిల్లగాళ్ళు ఆటు మూటు అన్నం కలిపిర్రు ఆటు మూటు అన్నం కలిపి ఒక్క బుక్క తీసి అంగిటికెత్తే సమయం లోపల రామజిలిక కళ్ళ చూసింది రెక్కలు కొట్టింది అన్నగాళ్ళ చేతుల మీదకెళ్ళి తన్నదాన్నింది తన్నదనినప్పుడు చేతులున్న బుక్క జారిపోయి కింద పడ్డది రామజిలిక మేము అన్నం తింటా అంటే తల్లి లెక్కన అన్నం పెట్టింది తల్లి లెక్కన మాకు అన్నం పెడితే అన్నం తింటా అంటే మా అన్నాన్ని దాన్ని నువ్వు ఎందుకే రామజిలిక అని ఏనాడు బంగారు రాజు అడిగినప్పుడు రూపమేమో చిలుక రూపం మాటలేమో మనిషి మాటలు అన్నా ఎండి రాజా అన్నా బంగారు రాజా అన్నం తినకుర్రా అన్నం తింటే మీ ప్రాణం పోతుంది అన్నది అన్నం తింటే మా ప్రాణం ఎందుకు పోతుంది సిలిక అంటే మీ చరిత్ర నేను చెప్పుతాన్నా ఇనుకోమన్నది అన్నప్పుడు శ్రీ రామజిలిక ఏమని చెప్పుతాంది అయ్యో మీది ఏ ఊరో కాదు ఏ రాజ్యమో కాదు ఇక్కడి దగ్గర చూసినవా ఈ బల్లాన నగరం బల్లాన నగరాన్ని పరిపాలన చేసే మీ తండ్రి పేరు బల్లాన మహారాజు మీ తల్లి పేరు శారదేవి మీ తల్లి పేరు శారదేవి అయితే ఏనాడు చూసినా ముందు దాని లగ్నం చేసుకున్నాడు ఈమె పేరు భాగ్యవతి దేవి భాగ్యవతి కొడుకులు బిడ్డలు కాకపోతే ఈనాడు బ్రహ్మ పేరు మీద బ్రహ్మగుడి విష్ణు పేరు మీద విష్ణుగుడి శివుని పేరు మీద శివుని గుడి 3 గుళ్ళు కట్టిండు 3 గుళ్ళల్లో మీ తల్లి వచ్చి పూజలు చేస్తే ఆ దేవుడు వచ్చి ఏనాడు మీ తల్లికి ఏనాడు సంతానం ఇస్తానని చెప్పిండు చెప్పినప్పుడు గుడి సాటుకుండి రాజు ఉన్నాడు రాజు ఏనాడు చూసినావు మీ తల్లి శారదేవిని లగ్గం చేసుకున్నాడు లగ్గం చేసుకున్నాక చూసినావు పాపకారి భాగ్యవతి దేవి మీ తల్లిని లేని బాధలు పెట్టింది లేని కష్టాలు పెట్టింది ఆ దేవుడు చూసినావా
మీ తల్లి గర్భాన మిమ్మల్ని ఓడిగట్టినప్పుడు మీ తండ్రికి ఏనాడు పంచాయతీ పడితే వేరే రాజ్యం మీ తండ్రి వెళ్ళిపోయాడు. మీ తండ్రి వెళ్ళిపోయినప్పుడు మంత్రశాల కట్టుకున్నది మిమ్మల్ని పుట్టినాక చూసిన మా బంగారు టంకు పెట్టి లోపల పెట్టి గంగ లోపల వారేసింది. మీ తల్లి రక్తం అడుగు లోపల పుత్రాలు తెచ్చేసింది. పుత్రాలు తెచ్చేసి రాళ్ళగన్న రండను ఉంచరాదని చెప్పి ఏనాడు చూసిన మా భర్తతోటి చెప్పినప్పుడు కటికీలకు అప్ప చెప్పిండు దాని ప్రాణం తీయమన్నారు. అడవి లోపల వేన కాడ దాని ప్రాణం తీద్దామంటే శారదేవి ప్రాణం పోలే. కటిక వాళ్ళు మీ తల్లి ప్రాణం తీయక అడవి లోపల మీ తల్లిని వదిలిపెట్టిండు. అడవి లోపల మీ తల్లి ఉన్నది. అడవి లోపల చూసినవా పోను మదన పిచ్చి లేసింది మీ తల్లికి. మదన పిచ్చి లేసి అడవి లోపల పోతాంటే వేణుగోపాల స్వామి గుడి, ఆ గుడి లోపల మీ తల్లి పడిపోయి ఉన్నది. ఆమె సంగతి అక్కడ ఉన్నది. ఈ మంత్రశాల విలిపిండి ఈ మాట నిజమా కాదన్నప్పుడు ఏనాడు చూసినవా బంగారు రాజు ఎండి రాజు లేసిండ్రు. మా తల్లి బతికే ఉన్నదా? ఎక్కడ ఉన్నది మా తల్లి? మా తల్లి వేడికెళ్ళి పోదామని ఏనాడు పిల్లగాళ్ళ బయలుదంటే రామజనక కళ్ళ చూసింది. అన్నలారా ఇదే రూపం మీద మీరు వెళ్ళిపోయి మీరు పోయి మీ కన్నతల్లి శారదేవి ముఖం చూసి దానికో పాకానికి వచ్చిన పత్తికాయలు ఎక్కడ మీ శిరసు వలిగితే మీ ప్రాణం పోతుంది. శిరసు వలిగి ప్రాణం పోతుంది. ఎందుకు అంటే మీ తల్లి చూసిన అడవి లోపల వేరే కాడ ఏనాడు కంపుకొక్క దారం అయింది. మీ తల్లి పేయి మీద నూలి పోగులేదు. తల్లి గర్భంలోకి వెళ్ళి ఎట్లయితే బయట పడుతుందో అదే విధంగా మీ తల్లి గుడి లోపల ఉన్నది అన్నయ్య. ఆ గుడి లోపల ఉన్నది. మీరు పోయి మీ తల్లి ముఖం చూస్తే ఆ కానికి వచ్చిన పత్తికాయలు ఎక్కడ మీ శిరసు వలిగి మీ ప్రాణం పోతుందిరా అంటే తమ్ముడా రామయ్యలిక మరి మా తల్లిని ఎట్లా తీసుకురావాలంటే నువ్వు భుజం మీద ఉన్నది 12 ముళ్ళ ముత్యాల సెల్ల, నీ భుజం మీద ఉన్నది 12 ముళ్ళ ముత్యాల సెల్ల ఉన్నది. గుడికాడి పోయి అమ్మా శారదేవి నీ ఎండి కొడుకును వచ్చిన నీ బంగారి కొడుకును వచ్చిందని చెప్పి మీ ముత్యాల సెల్లలు తీసి మీ యొక్క తల్లి మీద వేయండి. ఒక చెల్లేమో కట్టుకుంటది, ఒక చెల్లేమో కప్పుకుంటది. కప్పుకున్నాక మీ యొక్క తల్లి తీసుకొని వెళ్ళి రమ్మన్నది రామయ్యలేక. అప్పుడు చూసిన ఇద్దరు పిల్లగాళ్ళు గుర్రాల మీద కొలువు తీరి గుర్రాము గుర్రామే వేణుగోపాల స్వామి గుడి ఉన్నాడ. ఆ గుడికాడికి ఈనాడు పిల్లగాళ్ళు వచ్చింది. ఆనాడు శంకరుడు దీవెన పెట్టలేదా 12, 24 ఏళ్ళ దాకా నిద్రే ఉండాలి, నీకు ఆకలి అనేది ఉండదు, ధూపం అనేది ఉండదు అని ఈనాడు దీవెన పెట్టినప్పుడు అప్పటికి 12, 24 ఏళ్ళు గడిచిపోతాను. సాయం ఎండి కొడుకు బంగారు సాయ బంగారు కొడుకు అని చెప్పి 2 రౌతుల చేత పట్టుకున్నది. 2 రౌతుల చేత పట్టుకొని ఉండగా ఇద్దరు పిల్లగాళ్ళు వెళ్ళి వచ్చిండ్రు. సెల్లలు తీసి ఏనాడు తల్లి మీద వేసిండు. వాని ఎండి సాయ ఎండి కొడుకును వచ్చిన బంగారు సాయ బంగారు కొడుకును వచ్చిందని చెప్పి 2 ముత్యాల సెల్లలు తీసి తల్లి మీద వేస్తంటే ఒక సెల్ల ఒకటేమో కట్టుకున్నది, ఒకటేమో కప్పుకొని గుళ్ళకెళ్ళి బయటికల్లా అర్థం ఉన్నది రారా రామవరమా
సంతానమా లోపల భాగ్యవతి అంత తెలిసింది భాగ్యం ఆంటీ ఓ ఆంటీ ఏంటి అంటే అన్న ఇస్తే ఏంటి అంటాను ఏం చేయాలి ఏంటి నేను ఏం చేయాలి చెప్పవు ఓయమ్మో నవ్వుతుంది మంచి మంచి ఏం చేయాలి ఏంటి ఇప్పుడు నేను మళ్ళీ చేసుకుంటే ఇద్దరు కొడుకు సాధారణ బండలు ఎత్తి చెడ పడి ఇప్పుడు నీకు సేవ ఓయమ్మో గట్ట మాట్లాడతా మంచి ఇక కాదా బిడ్డ తప్పు తప్పే తప్పే నేను నీకు ఇంత పెడతాను చూసినా కాదు అప్పుడు ఏంటి నిజం పెడతాను నిజం కాదు భూవేడి సాదుకుంటాను అనుకున్నా కాదా అంచి నీరే రాయ మరిగా సాగు అవుతుందా నీతో కాదు ఏం హాయిగా ఉన్నాడో ప్రియుడు అత్తిరా ఏ భాగ్యవతి అత్తిరా అయితే నేను ఎందుకు అయితే ఓయ్యా మీరెవరు ఏర్పడతానేమా బంగారు రాజు నేను మొత్తం బంగారు వర్ణంతో చెక్కు ఎండి వారిని ఎండిపోతుందో పుట్టిండు బంగారు రాజు నేను శారద సారు 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 నీ సౌతి నా సంగతే అది నా సంగతే ఇక తొడకరారు నా తొడుకో తొడకానరా లంచగాడి సప్పు కొడుక కాదే కొడుక నన్ను ఇక కొడుకరారు నా తొడుకు